హాయ్ ఫ్రెండ్స్, హలో. కొత్త ఆవకాయ వేస్తున్నా, కారం లేకుండా. ఇవి చూడండి, ఇవి మామిడికాయలు. ఇందులో అయితే ఎల్లిపాయలు వేస్తున్నా, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, మెంతుల పొడి, ఆవాల పొడి, ఇది నువ్వులు. ఇది చిన్నపిల్లలకి కారం వేయకుండా ఆవకాయ వేస్తున్నా. నువ్వులు పొడి, ఇది ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్, ఇలా కలుపుకోవాలి. చూడండి, చిన్నపిల్లలు కారం అంటే తినరు కదా, కారం లేకుండా వేస్తున్నాను. మా చిట్టి తల్లి కోసం అది కారం లేకుండా బాగా అడుగుతుంది. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇందాక అయితే కారం వేసి చేశాను, ఇప్పుడు కొన్ని ఉంచాను ఒక్కలు. ఇక చూడండి, ఇలా కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇది కారం లేకుండా చేశాను ఆవకాయ, కొత్త ఆవకాయ. సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో పిల్లల కోసం చేయండి మీరు కూడా. కాకపోతే ఇందులో నువ్వుల పొడి కలిపాను. కారం వేసిన కారం అయితే దాంట్లో నువ్వుల పొడి కలపలేను. దీంట్లో నువ్వుల పొడి, జీలకర్ర, ఆవాల పొడి, ఉప్పు, కొంచెం పసుపు అన్నీ వేసాము దీంట్లో. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇది, కారం లేకుండా చేస్తే. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేసాను నేనైతే. మా చిట్టి తల్లికి ఇదే ఇష్టం, అందుకనే ఈ ఆవకాయ వేసాను. సూపర్ ఉంది. చూడండి నా వీడియో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తొక్కు వేయడం ఎలా చూసి నేర్చుకోండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. చూడండి. ఓకేనా, బాయ్. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇది పైన పెట్టుకోవాలండి, ఎప్పుడంటే అప్పుడు ముట్టదు, ఖరాబ్ అవుతుంది. టేస్ట్ ఆవకాయ, నువ్వుల ఆవకాయ. బాయ్.